ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెం రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అష్టలక్ష్మి పీఠం స్వామీజీ రఘునాథాచార్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ప్రారంభం కానున్న 31వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు కరపత్రం ఆవిష్కరణ. 4వ రోజుకు చేరిన పోస్టల్ గ్రామీణ ఉద్యోగుల సమ్మె. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ర్యాలీ. అమర్జీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి ఘన నివాళులు అర్పించిన వాసవి క్లబ్ గోల్డ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎర్ర కాలువ ప్రాజెక్టు ఎడమ కాలువకు పడిన గండిపడి వారమైనా పూడ్చని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. బొట్టాయిగూడెం రోడ్ లోని పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ గోల్డ్ జోన్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు పులవర్తి సురేష్, కార్యదర్శి మనోజ్ కుమార్, పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని సాయి కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాష్ట్ర రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు जोहार जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు जोहार जोहार अमरजीवी పొట్టి శ్రీరాములు जोहार. జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి సెంటర్ నందు వాసవి క్లబ్ గోల్డ్ తరపున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు మన 2 తెలుగు రాష్ట్రాల కోసం, మన తెలుగు వారి కోసం సెపరేట్ గా ఒక రాష్ట్రం ఉండాలని, మనం ఎవరి కింద బతకూడదని, మనకంటూ ఒక హోదా ఉండాలని, మన తెలెత్తుగా ఉండాలని మన కోసం నిరాహార దీక్ష చేసి మరణించారు. అది మరణించాక కొన్ని రోజులకు కానీ మన తెలుగు వారి కోసం రాష్ట్రం రాలేదు. మన కోసం చేసిన ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఘనమైన నివాళి అర్పించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో పెట్టాల్సిందిగా కోరుచున్నాము. కాలువలకు గండి పడినప్పటికీ ఎర్ర కాలువ ఇరిగేషన్ అధికారులకు రైతుల కష్టాలు కనిపించడం లేదని జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెంకు చెందిన ఎర్ర కాలువ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగులగూడెం గ్రామ పరిధిలోని ఎర్ర కాలువ ఎడమ కాలువకు గండి పడినప్పటికీ నేటికి పూడ్చే పనులు చేపట్టకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ నష్టం నుంచి రైతాంగాన్ని కోరుకునే విధంగా చర్యలు చేపడుతుంటే జంగారెడ్డిగూడెం మండలంలో ఎర్ర కాలువ ఇరిగేషన్ అధికారులకు చీమ కుట్టినట్లుగా లేదని వాపోతున్నారు. మాది నాగులగూడెం గ్రామం. మేము ఇక్కడ చిన్న సన్నకారు రైతులు కాబట్టి ఇక్కడ ఎర్రగాలువ ప్రాజెక్టు కాలువ ఎడమ కాలువ ఒకటి ఉంది. అది ఇన్ని రోజులు అయిన గండిపడి ఎవరో కూడా వచ్చిన ఆఫీసర్స్ ఎవరో వచ్చి చూసిన పాపాన్ని బాగలేదు. ఏదైనా బిల్లులు పెడితే వచ్చి చేయించుకోవడం చేసేసాం అన్నారు తప్ప చేసింది మాత్రం శూన్యమండి. సీఎం గారేమో ఎక్కడ ఏదన్నా అర్జెంట్ గా 24 గంటల్లో చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియట్లేదు. ఎక్కడైతే అమలు పరచట్లేదు. మేము ధాన్యం కానీ, ఒట్టిగడ్డి కానీ, పాలకు వెళ్ళడానికి కానీ, దూళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మా బాధ అర్థం చేసుకుని మీరు అర్జెంట్ గా ఇలాంటి గళ్ళు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది కొంచెం చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ గండి మొన్న పెద్ద వర్షాల్లో పడిందండి. పక్క రైతుకి అయితే మాత్రం చాలా డ్యామేజ్ జరిగిందండి. ఒట్టిగడ్డి లేదు, ధాన్యం లేదు, ఏం లేదు. ధాన్యం రాసిపోసింది కూడా మునిగిపోయిందండి. మొక్కలు వచ్చేసినాయి. ఎక్కడ ధాన్యాలు అక్కడే ఉన్నాయండి. దోళ్ళకు కూడా గడ్డి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు ఎప్పటికైనా చర్య తీసుకుంటారని భావిస్తాం. అధికారులకు చెప్పామండి, అధికారులకి చెప్పారండి. ఎక్కడా సహకరించట్లేదు మాకు. అసలు వచ్చి చూసిన పాపాన బాగలేదండి మాకు. భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ చేశారు. నల్ల చీరలను ధరించి ప్లకార్డులు చేత పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. పట్టణ ప్రజల వీధుల గుండా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమ అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. న్యాయమైన కోరికలు తీర్చమని అడిగితే సచివాలయ ఉద్యోగస్తుల చేత విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. తమకు కనీస వేతనాలు పెంచాలని, తెలంగాణలో కంటే తమ రాష్ట్రంలో పనిచేసే అంగన్వాడీ టీచర్స్ కు నెలసరి వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పారని మీడియా వద్ద వాపోయారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ ప్రసాద్ కు అందజేశారు. మండలం అండి జంగారెడ్డి ప్రాజెక్ట్ లో మేము గత 12వ తారీఖు నుండి కూడా సమ్మె చేస్తున్నాం. కానీ ఫస్ట్ రోజు ఏం చేశాడంటే మాకు 62 సంవత్సరాలు వయసును పెంచాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే మీకు మేము 62 సంవత్సరాలు పెంచాం కదమ్మా, మీకు ఎందుకమ్మా మీరు అలాగా తెలంగాణకని ఎక్కువిస్తా ఉన్నాం కదా, మీరు చాలు సమ్మెని విరమించుకోమన్నారు. కానీ మేము సమ్మెని విరమించుకోవడానికి మేము అడిగిన కోరికలు పెద్ద పెద్ద కోరికలు మేరకు సామాన్యమైన మనిషి బ్రతకడానికి కావలసిన కనీసం పప్పు దినుసులు కొనుక్కోవడానికి కావలసిన సరుకులు కొనుక్కోవడానికి సరిపడే జీతాన్ని మేము అడుగుతున్నాం. కానీ దొంగలు అయితే బద్దలు కొడతారు రాత్రులు. కానీ నిన్నటి రోజున ఉదయం పూట వెళ్ళి స్కూల్లో పిల్లలు తీసుకొచ్చి బడిలో పెట్టారు. వాళ్ళు సమయానికి బాత్రూమ్కి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా వాళ్ళు కడిగే విధానం సచివాలయాలకు కానీ వాటికి కానీ ఎవరికైనా ఉందా? పాలిచ్చి చిన్నప్పటి నుంచి గుడ్డిగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఒడిలో తీసుకుని వాళ్ళు 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బిడ్డలు పెంచుకుంటూ వచ్చినప్పుడు ఆ బిడ్డల్ని మాకు తల్లిని దూరం చేయాలని ఈ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మేము ఎప్పుడూ కూడా మమ్మల్ని తాళాలు బద్దలు కొట్టడం చేయలేదు. ఇదే ప్రభుత్వము మేము న్యాయమైన కోరిక అడుగుతున్నప్పుడు తాళాలు బద్దలు కొట్టి దౌర్జన్యంగా అయితే పగలొచ్చు 4 దాటితే సెంటర్లో మేము అంగన్వాడీ టీచర్లు పనిచేసినప్పుడు 4 దాటితే నీకు పని ఏంటని అడుగుతారు. ఈ రోజున రాత్రి 11 గంటలకి 10:30కి 9:30కి వెళ్ళి బద్దలు కొట్టి తాళాలు దౌర్జన్యంగా తీస్తారు. అంటే దొంగలు వచ్చే టైంలో వెళ్ళి అధికారులు అక్కడ స్టాకులు ఏం చేయాలనుకుంటున్నారు, స్టాకులు తీసి ఈ అంగన్వాడీ కార్యకర్త ప్లేస్ లో వేరే వాళ్ళు వేయాలని వాళ్ళు పన్నుతున్నారు. కాబట్టి మేము దయచేసి మా కోరిక కోసం మేము వీధులెక్కి అనేకమైన డిమాండ్లు మేము పరిష్కారం కోసం మేము జీతాలు పెంచండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, మమ్మల్ని న్యాయమైన పద్ధతిలో చూడండి, అదనంగా మాకు గుజరాత్ తెలంగాణ కన్నా జీతాలు ఎక్కువగా పెంచండి అని అడిగిన పద్ధతులకే మాకు ఇలాంటి శిక్షణ వేస్తున్నారు. న్యాయమైన పద్ధతుల కోసం మేము అడిగినప్పుడు మరి ఆయన ఈ న్యాయమైన పద్ధతులు మానేసి అక్రమంగా సచివాలయ స్టాఫ్ ఈ రోజు వచ్చారు. మేము ఫస్ట్ నుండి 2000 జనాభాకి ఒక అంగన్వాడీ కార్యకర్త ఉండేది. అంగన్వాడీ కార్యకర్త అనేకమైన దఫాలుగా గవర్నమెంట్ కి బస్ పోలే కాడ నుంచి మరి అనేకమైన సేవలు అందిస్తూ పోషకాహారాన్ని అందిస్తూ పిల్లల్ని సంరక్షకుంటూ వాళ్ళకి సంరక్షణ చూసుకుంటూ పిల్లల్ని పెద్ద చేసి ఏజ్ గర్ల్స్ కాడ నుంచి అనేకమైన దఫాలుగా చేస్తుంది. ఈ రోజు అయితే సచివాలయం స్టాఫ్ వచ్చిందని వాళ్ళు బడులు తీయమంటున్నారు. వాళ్ళకి ఏమి తెలుసు, వాళ్ళ పిల్లలు వచ్చి అర్ధరాత్రి బడి పిల్లలు అన్నం తింటారండి. అర్ధరాత్రి 10:30కి 11 గంటలకు వచ్చి తాళాలు తీస్తున్నారు. కాబట్టి అదే ఖండించాలని మేము ఈ సమాముఖంగా మేము జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ నుంచి సిఐటి అనుబంధంతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నా పేరు లక్ష్మీదేవి అండి. నేను అంగన్వాడీ టీచర్ గా జంగారెడ్డిగూడెం మండలంలో పనిచేస్తున్నామండి. ఈ రోజు మేము సమ్మె 12వ తారీఖు నుంచి మొదలు పెట్టామండి. దఫ్తఫాలుగా ఈ రోజు 4వ రోజు అండి. దఫ్తఫాలుగా మేము సమ్మె చేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదండి. ఈ 4 రోజులకి ఏమీ కూడా పట్టించుకోకుండా నిన్న సచివాలయం సిబ్బందితో కలిసి స్కూల్ తాళాలు అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టిస్తున్నారండి. అదేమని అడిగితే ప్రభుత్వం ఇలా చేయమంది అంటున్నారండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు తాళాలు బద్దలు కొట్టమన్నారండి. అయినా కానీ మేము తాళాలు బద్దలు కొట్టినా గానీ మేము ఈ సమ్మెను ఆపే పని లేదండి. ఎందుకంటే మేము కనీస వేతనం అడుగుతున్నామండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటున్నామండి, మినీ సెంటర్ లో మెయిన్ సెంటర్ గా మార్చమంటున్నామండి. ఇంకా ఏంటంటేనండి ఈ ఈ కాలానికి అనుగుణంగా ధరలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఈ ప్రపంచంలో అత్యున్నత న్యాయమైన స్థానం అండి. ఆ సుప్రీంకోర్టే ఇచ్చిందండి తీర్పు పెన్షన్ గ్రాడ్యుటీ అమలు చేయమని. కానీ ప్రభుత్వం పెన్షన్ గ్రాడ్యుటీ అమలు చేయట్లేదండి.
చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత బస్ స్టాండ్ లో అక్కడక్కడ భిక్షాటన చేస్తున్నారండి. మేము ఏమి గొంతం కోరికలు అడగట్లేదండి. మెయిన్ డిమాండ్స్ అండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నామండి, రిటైర్మెంట్ కల్పించమంటున్నామండి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా మార్చమంటున్నామండి. తర్వాత లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ ఇమ్మంటున్నామండి. లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ లేదండి. లబ్ధిదారులకు FRS యాప్ ద్వారా చాలా తక్కువ ఫుడ్ వస్తుందండి. ఎందుకంటే అలా ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటేనండి, FRS యాప్ పెట్టడం వల్ల మేము పడే ఇబ్బందులు ఏంటంటేనండి, మాకు ఏంటంటేనండి లబ్ధిదారులకు సక్రమైన రావట్లేదండి. ఇప్పుడు గర్భవతులు బాలింతలు 25 మంది కానీ 30 మంది ఉంటే అలా 10 రావడం, అలా చేయడం వల్ల మాకు ప్రజల్లో వ్యతిరేకత అనేది ఏర్పడుతుందండి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని 4 రోజులుగా అయినా కానీ మాకు ఎలాంటి మా సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఏమి ఇవ్వలేదండి. రాబోయే రోజుల్లో మేము ఈ సమ్మెను మరింత ఉధృతంగా చేస్తామండి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసి మమ్మల్ని మా సమస్యల పరిష్కారానికి ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి సారు. మీరు ఎన్నికల ముందు, మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి రాకముందు సార్, మీరు తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు జీతం ఇస్తానన్నారండి. కానీ మీరు చేయలేదు సార్. ఒకసారి మా అంగన్వాడీల ఆవేదన మేము వ్యక్తపరిచి చేసుకున్నామండి. రాష్ట్రం మొత్తం 4 రోజులుగా సమ్మె చేస్తున్నా గానీ మీరు ఎలాంటి పరిష్కారం చూడలేదండి సార్. మీరు ఒకసారి చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా ఒకసారి మీకు మా సమస్యలను విన్నవించుకుంటున్నామండి. మేమేమి గొంతమ్మ కోరికలు అడగట్లేదండి. ఇది మా ఆవేదన అండి. రాష్ట్రం మొత్తం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్ల ఆవేదన అండి. మేమేమి గొంతమ్మ కోరికలు అడగట్లేదండి. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలకు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఆశావాహులు బొమ్మాజీ అనిల్ కుమార్, ఆకుమర్తి రామారావు, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, రాజన్న సత్యనారాయణ, కరుటూరి రమాదేవి, అల్లూరి రామకృష్ణ, చిట్రోజు తాతాజీ, కంచర్ల గణేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో కస్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కస్టర్లు అలాగే బూత్ కన్వీనర్లు కూడా అందరూ హాజరవడం జరిగింది. మరి ప్రతి ఇంటికి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక 6, పవన్ కళ్యాణ్ గారు ఒక 5 మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు. మరి వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ మా అందరికీ కూడా ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పి ప్రజలు ఎంతో ఆదరణగా ఉంటున్నారు. దాని మీద ఈవేళ మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలు ఆనందపడుతున్నారు కనుక మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ తోటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారికి వివరించమని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గడిగిన ముత్యంలాగా మరి బయటకు వస్తాం కూడా జరిగింది. మరి ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఎంతో మంది ఆ భగవంతునికి గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తాం కూడా జరిగింది. మరి ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, రేపు రాబోయే 2024న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మద్దతు పలికి మరి ఎంతో ముందడుగు వేసి ఆయన తెలుగుదేశం పార్టీ విజయానికి ఆయన కృషి చేస్తాం. అలాగే కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్నారు కనుక జనసేనకు కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజు జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం అలాగే ముఖ్య నాయకులతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువగళం పాదయాత్ర రేపు 20వ తారీఖు వైజాగ్లో ముగియనున్నది. మరి ఆ రోజు గౌరవనీయులు మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ సభకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఉండటం జరుగుద్ది. సుమారుగా 7-8 లక్షల మంది తోటి సభ జరిగే విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాలో అన్ని ట్రైన్స్, అలాగే ఆర్టీసీ బస్సులకు మేము అడిగినా గానీ అక్కడ బస్సులు ఇట్లేదు, డబ్బు కట్టినా. అలాగే ప్రైవేటు వెహికల్స్ వాళ్ళని ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆర్టీఓలు, బ్రేక్ ఇన్స్పెక్టర్ల తోటి ఇండైరెక్ట్ గా బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము బయట కాన్స్టిట్యున్సీల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సుమారుగా ఒక 3000 మంది వెళ్లాలనేది మా టార్గెట్. మా కార్యకర్తలే ముఖ్యమైన లీడర్లు కూడా 3000 మంది. దానికి కావాల్సిన ఏర్పాట్లకి మాకున్న వెహికల్స్ అవి అరేంజ్ చేసుకుంటాక ఎలాగనేది మాట్లాడటం కోసం ఈ రోజు కూర్చుంటం జరిగింది. అలాగే ప్రత్యేకంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మరి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాన్ని ప్రతి ఇంటికి ఇచ్చి అక్కడ
వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని చేయటం జరుగుతుంది. అవి కూడా ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 50% అయినాయి. మిగిలిన 50% కూడా స్పీడ్ గా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు మెయిన్ లీడర్స్ అందరూ, అలాగే దానికి కావాల్సిన మా క్యాడర్ అంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అసలు లేదు, డిపాజిట్లు రాదు, పోటీ చేసేవాళ్లే లేరు, తెలుగుదేశం ఎక్కడ ఉందా, అసలు తెలుగుదేశం అంటే ఏంటని చాలా వ్యంగ్యంగా జగన్ గారు మాట్లాడాడు. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుంది. ఎందుకనంటే మొన్న చూసాం 11 ఇన్ఛార్జీలు మార్చాడు. మంత్రులను తీసుకెళ్లి, మంత్రులు పనితనం బాగోలేదని తీసుకెళ్లి వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ఎమ్మెల్యేలు పనితనం బాగోలేదని వేరే కాన్స్టిట్యున్సీలో పెట్టారు. మాజీ మంత్రులు, హోమ్ మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళని కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమ్మె శుక్రవారంతో 4వ రోజుకు చేరుకుంది. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోస్ట్ ఆఫీస్ వద్ద ఏలూరు డివిజన్ AIGDSU యూనియన్ సభ్యులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రదర్శన చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కమలే చంద్ర కమిటీ డిమాండ్స్ పై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. AIGDSU యూనియన్ ఆధ్వర్యంలో భారతదేశంలో 2,50,000 మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు జరగబోయే నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని ఆల్ ఇండియా జేఏసీ పిలుపునిచ్చిందని అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులందరికీ సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, సీనియర్ ఇంక్రిమెంట్లు 12, 24, 36 వెంటనే అమలు చేయాలని, గ్రాడ్యుటీ 1,50,000 రూపాయల బదులుగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, సెక్రటరీ SS బాజీ, వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజు, అసిస్టెంట్ సెక్రటరీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగుల AIGDSU యూనియన్, ఆల్ ఇండియా యూనియన్ మరి 12/12/2023 తారీఖున జీతాలు పెంచాలని చెప్పని ఈ సమస్యల మీద మా జనరల్ సెక్రటరీ మహాదేవి గారు డిపార్ట్మెంట్ కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మరి మీ సమ్మెలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తూ ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము గ్రామీణ తపాలా ఉద్యోగులనే మేము జీతాలు సాలక మా కుటుంబాన్ని పోషించుకోలేక 150 సంవత్సరాల చరిత్రతోటి ఈ పోస్ట్ ఆఫీస్ కి సేవలు చేసుకుంటూ మేము ఎదుర్కొస్తున్నాము. కాంగ్రెస్ మరి ఏంటంటే, మేము చిన్న ఉద్యోగస్తులం అయినా సరే మా డ్యూటీ 8 గంటలు. డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని గుర్తించాలని, మేము చేసే పనులు గుర్తించి మా జీతాలు పెంచాలని ఏదైతే కమలే చంద్ర రిపోర్ట్ ఒకటి ఉంది, కమలే చంద్ర రిపోర్ట్ లో
న్యాయమైన కోరికలు సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి, మరి 12, 24, 36 సీనియర్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలి, గ్రాట్యుటీ 5 లక్షలు అని చెప్పని మెయిన్ డిమాండ్. అలాగే ఇప్పుడు మాకు మా కుటుంబ సభ్యులు కానీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆదుకుంటాకి మన మెడికల్ బిల్ కూడా మాకు ఇవ్వాలి, ఆరోగ్య బీమా కూడా మాకు కల్పించాలి అని చెప్పని మేము డిమాండ్స్ పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే 12/12/2023 నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున చేస్తాము. మొదటి రోజు ఎలా ఉందో ఈ రోజుకి రెండింతలు పెరిగింది. ఎవరైతే నిన్న మొన్న సభ్యులు కొంతమంది మరి ఏంటని ఆలోచించారు కానీ ఈ రోజు ఉవ్వెత్తినేసింది. ఉవ్వెత్తి లెగబట్టే ఇక్కడ డిపార్ట్మెంట్ వారు చిన్న రాజకీయ ఉపయోగించి మా మీద మరి మాకు జీతాలు పెంచడం మానేసేసి, మమ్మల్ని ఆదుకుంటూ మానేసేసి, మమ్మల్ని ఎలా అనదొక్కాలి, మమ్మల్ని ఈ స్ట్రైక్ లో ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు ఆగుతారని చెప్పని అలా ఆలోచిస్తారు. కానీ మరి మాకు రావాల్సినవి వీళ్ళకి ఇస్తే కనీసం 10 డిమాండ్ పెట్టారు, 10లో కనీసం 2-3 ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్త చూసుకుంటారు కదా అని లేకుండా డిపార్ట్మెంట్ మొండి వైఖరి, గవర్నమెంట్ మొండి వైఖరి, దీన్ని మేము ఖండిస్తున్నాము. ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇవ్వాల్సిందిగా మా గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మాకు ఈ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మానేది లేదు. అందరం కూడా ముందుకు వచ్చాము. అంచెలంచెలుగా 4 రోజులు ఇంకా ఉధృతంగా చేస్తున్నాం. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మేము చేసేదానికి సపోర్ట్ నిలబడి మాకు అండగా నిలబడాలని చెప్పని డిపార్ట్మెంట్ సమానంగా కోరుకున్నాం. అయ్యా మేము గొంతమ్మ కోరకలేదు, మాకు న్యాయమానికి ఇచ్చాయి, మాకు ఇప్పించండి అయ్యా, మేము దానికే తప్పుడు ఇచ్చి మిమ్మల్ని దౌర్జన్యంగా మిమ్మల్ని అడగలేదు. మీరు ఏ చెప్తే చేస్తాం. ఇవాళ లేసి ఒక బీపీఎం, ఒక ఏబీపీఎం వేసిన తర్వాత ఒక ఆర్డీ చేయండి అంటే, ఒక ఎస్పీ చేయండి అంటే, ఒక ఐబీపీ చేయమంటే, ఒక మరి ఐబీపీ లో మాకు ఉపయోగం లేకపోయినా, మా కమిషన్ లేకపోయినా సరే మేము అన్ని పని చేస్తున్నాం. మరి ఇన్ని చేస్తున్నాం కదా, మాకెందుకు చేస్తాం మీకు ఇబ్బంది, మా కోరికలు తీర్చాలి మీకు ఏంటి ఇబ్బంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించి న్యాయబద్ధంగా మాకు రాసి ఇప్పించి ఇప్పుడు ఏదైతే మీరు కొత్త వారి మీద చర్య తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి ఆలోచన కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. దయచేసి మేము ఎందుకు చేస్తున్నామండి, ఎందుకు ధర్నాలకు వచ్చాం, ఎందుకు టెంట్లోకి వచ్చాం, మా కోరికలు నెరవేర్స్తారనే కదా. అలాంటప్పుడు ఇది ఎంత అన్యాయం అండి, మీరు ఆలోచించండి. డిపార్ట్మెంట్ పెద్దలకి అందరికి కూడా మేము వేడుకుంటున్నాము మా కోరికలు మాకు నెరవేర్చమని. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ ఈ రోజు మరి ఉవ్వెత్తుగా ఆల్ ఇండియా స్ట్రైక్ లో పాల్గొనడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మా జీడీఎస్ వ్యవస్థ మీద మరి చాలా చిన్న చూపు చూస్తుంది. దానికి నిరసనగా కమలేష్ చంద్ర కమిటీ వేయడం జరిగింది. దాన్ని ఈ రోజు వరకు మసిబూసి మారేడుగా చేశారు తప్ప దాన్ని ఏది కూడా ఇంప్లిమెంట్ చేయని కారణంగానే ఈ రోజు మేము భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ ఐక్యతగా మేము సమ్మె బాట పట్టాము. మరి ఇప్పుడు కూడా ఈ 4వ రోజు సమ్మె ఇంకా 5 రోజులు అవ్వచ్చు, 6 రోజులు అవ్వచ్చు, అయినా కూడా చెక్కు చెదరకుండా గుండె నిబ్బరంతో మేము ఈ సమ్మెలో పాల్గొని మేమందరం కూడా మా యొక్క నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఏలూరు పోలీస్ పెరెడ్ గ్రౌండ్ నందు పోలీసుల ఫిట్నెస్ ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. పోలీసులు మార్చ్ పోస్ట్, అభివాదాలు, వివిధ ప్రదర్శనల తీరును ఆమె స్వయంగా పరిశీలించి సూచనలు అందజేశారు. పోలీస్ డాగ్ పనితీరుపై చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పోలీసులు చేసిన డ్రిల్ పై ఎస్పీ మేరీ ప్రశాంతి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం సిబ్బంది సంక్షేమ దివాస్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు జాగిలాలు రోజు తర్ఫీదుపై ఎస్పీ ప్రశాంతి ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Rocky, Elliot. Rocky, good. Rocky, right two. Rocky, Santal. Rocky, left two. Rocky, good.
టైగర్ లెట్ టైగర్ రోల్ నాకు కూడా ఇచ్చారమ్మా. నేను ఏఎస్సీ ప్రమోషన్ తీసుకున్నా బ్యాచ్ టెక్నాలజీ సర్టిఫికేట్ పెట్టానమ్మా. అది ఇంకా వేరమ్మా కమర్స్ చెప్తున్నాను. ఓకే గుడ్. శ్రీ మహోదయ్ SC 4296 K రాఘవేంద్రరావు డాగ్స్ కూడా డాగ్ హ్యాండ్ డాగ్ కెనాల్స్. ధనుర్మాసం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అష్టలక్ష్మి పీఠాధిపతి శ్రీ గోదాచరణ మంజీర పీతాంబరం రఘునాథాచార్య స్వామి తెలియజేశారు. పట్టణంలోని కోటరాజు గారి ఇంటి వీధిలో రుద్రరాజు సుధాకర్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రఘునాథ ఆచార్య స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజా కార్యక్రమాలు నిర్వహించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్, సరళ తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి ఆలపించిన గీతాలను ఆలపించి వాటి భావాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. 16వ తేదీ సాయంత్రం తిరుప్పావై అవతారికపై శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం, 17వ తేదీ ధనుర్మాస వ్రత ప్రారంభం, 23వ తేదీ ముక్కోటి ఏకాదశి, జనవరి 1వ తేదీ సామూహిక శ్రీ లక్ష్మీనారాయణ పూజ, 4వ తేదీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ పెరుమాళ్కు దీపోత్సవం వంటి పూజలు రోజులకు ఒక అనుగుణంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్రత మహోత్సవాలు మనం జంగారెడ్డిగూడెంలో మన ఈ రాజుల కాలనీలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం మాట. రేపు 17వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. చక్కగా 30 రోజులు సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ భూమి మీద గోదాదేవిగా పుట్టి 30 పాటలు పాడింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క వేదాల మొత్తం వేద సారాన్ని అంతటిని కూడా అందించింది. ఇప్పుడు మనకి చదువుకునే పిల్లలు ఏ రకమైనటువంటి మంచి శుభ లక్షణాలు ఉండాలి, మనం జీవితంలో ఏ రకంగా ఎదగాలి, మనకు ఒక గోల్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం, మన టార్గెట్ ఏంటి. అమ్మవారు చాలా అందంగా మన ఈ నైబర్స్ తో మనం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా ముందుకు సాగాలి, మనుషుల లోపల కల్మషం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ తొలగించుకుని మనం మంచి మనసుతోటి ముందుకు సాగాలి అంటూ అమ్మవారి పాడేటటువంటి పాటల్లో ఒక్కొక్క పాట అద్భుతంగా ఉంటుంది. ఆ పాసురం తాలూకా ఆ వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. ఈ 30 పాటలు పాడడం వల్ల ఆ చుట్టుపక్కల పాడి పంట సమృద్ధిగా తీంగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి పైదు అంటూ తిరుప్పావైలో గోదాదేవి 3వ పాసురంలో మొత్తం సారం అంతా చెప్తుంది. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ లంపావై కుచ్చాత్తి నీరాడినా తీంగిండు నాడెల్లాం తింగల్ ముమ్మారి పైదు ఓంగు పెరుం సెన్నెలూడు కైలుగల పొంగువలై పోదులు పొరివండు కనుపుడప్ప తేంగాదే పుక్కిరందు సీర్తములై పత్తివాంగ కుడం నిరైకం వల్లల్ పెరుము సుకల్ నీంగాద సెల్వం నిరైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెం రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అష్టలక్ష్మి పీఠం స్వామీజీ రఘునాథాచార్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ప్రారంభం కానున్న 31వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు కరపత్రం ఆవిష్కరణ. 4వ రోజుకు చేరిన పోస్టల్ గ్రామీణ ఉద్యోగుల సమ్మె, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ర్యాలీ. అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి ఘన నివాళులు అర్పించిన వాసవి క్లబ్ గోల్డ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎర్రకాలువ ప్రాజెక్టు ఎడమ కాలువకు పడిన గండిపడి వారమైనా పూడ్చని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.